వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ సింగపూర్. ఈ రోజు సింగపూర్ లో ఉన్న ఎస్డిపి సంబంధించిన రెంటల్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మీకు సుమన్ టీవీ అభిమానుల కోసం ఈరోజు సింగపూర్ లో రెంటల్స్ ఎలా ఏ హౌస్ తీసుకుంటే బెటరు, హౌసింగ్ దగ్గరలో ఏముండాలి, అపార్ట్మెంట్స్ దగ్గరలో ఉంటే బెటరు, ఎలాగా అంటే మన రెంటల్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చామన్నమాట. ఈరోజు మీ అందరూ సుమన్ టీవీ అభిమానులకి ఈరోజు మన ఆరెంజ్ టీవీ వర్క్ చేసిన రేవతితో అడిగి మీకు అన్ని డీటెయిల్స్ అని చెప్తాను. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. హెచ్డిబి అంటే హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డ్ అన్నమాట అని అంటారు. మన ఇంటి దగ్గరలో సరౌండింగ్స్ ఉంటే బెటర్. మీరు జాబ్స్ కోసం వచ్చినప్పుడు రెంటల్ కి ఏదేది అవసరము, రెంటల్ తీసుకునే ముందు మనం ఎలా తీసుకోవాలి, రెంటల్ ఎందులో సెట్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అయితే ఈవెన్ సంథింగ్ ఉంటే బెటర్ అనేది అన్ని డీటెయిల్స్ గా మనం రేవతి గారితో తెలుసుకుందాము ఈరోజు. హాయ్ రేవతి, ఇక్కడ సింగపూర్ లో ఉన్న రెంటల్ గురించి హౌసింగ్ బోర్డ్ లో 2 bedroom 3 bedroom రెంటల్స్ వాటి గురించి డీటెయిల్ గా మాకు సుమన్ టీవీ అభిమానుల కోసం డీటెయిల్ గా ఏం అవసరం, హెచ్డిబి రెంటల్ హౌస్ తీసుకునే ముందు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఏమి తెలుసుకుంటే బెటరు, ఏమేమి చెక్ చేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. రేవతి గారు ఆరెంజ్ టీలో వర్క్ చేస్తున్నారు, మన ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. హాయ్ అండి, హాయ్ హాయ్ సుమన్ టీవీ ప్రేక్షకులు. నేను ప్రాపర్టీ ఏజెంట్గా ఇక్కడ 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. ఆరెంజ్ టీ అనేది నా ఏజెన్సీ అనమాట. సో ఇక్కడ రెంటల్స్ ఎట్లా ఉంటాయి, ఇక్కడ రేంజ్ ఎలా ఉంటుంది, రెంటల్ మార్కెట్ ఎలా ఉంది, ఫస్ట్ ఇళ్ళు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి కవర్ చేసి తర్వాత ఇవన్నీ హెచ్డిబి హౌసెస్ అండి. అరుణ గారు చెప్పినట్టు హెచ్డిబి అంటే హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు. ఇవన్నీ గవర్నమెంట్ హౌసెస్ అనమాట. సో ఇక్కడ సింగపూరియన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 80% ఇళ్ళు అంటే ఇది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఇల్లులే అనమాట. మిగతా 20% ఏమో కాండోమినియం హౌసెస్, అవి ప్రైవేట్గా కట్టినవి అనమాట. అవి కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి. ఇవన్నీ అఫోర్డబుల్ రేంజ్లో గవర్నమెంట్ సింగపూర్ సిటిజన్స్కి, పిఆర్స్కి కేటాయించిన ఇల్లులు అనమాట. వీళ్ళ కోసమనే కట్టించిన ఇల్లులు ఇవన్నీ. ఇందులో మనకి 2 bedroom హౌసెస్ ఉంటాయి, 3 bedroom హౌసెస్ ఉంటాయి, 4 bedroom హౌసెస్ ఉంటాయి. డిఫరెంట్ లేఅవుట్స్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఎవరికి ఎట్లా కావాలంటే అలా కొనుక్కునేట్లు ఉండేట్లు కూడా. పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి 1 bedroom హౌస్లు, 1 bedroom హాల్ కిచెన్ అట్లాంటివి కూడా గవర్నమెంట్ వాళ్ళకి అలొకేట్ చేస్తుంది. మీరు కిందంతా చూసారంటే చుట్టూరా చెట్లు ఉన్నాయి చల్లదనానికి. కింద వాళ్ళు వచ్చి కూర్చోటానికి, రెసిడెంట్స్ వచ్చి కూర్చోటానికి ఇట్లాగా సోఫా చైర్స్ అలాంటివి పెడతారనమాట. పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కిందకు వచ్చి కూర్చోటానికి, ఎవరైనా కింద గ్యాదరింగ్కి కానీ, లేకపోతే రెసిడెంట్స్ నెయిబర్స్ వచ్చి కింద కూర్చొని మాట్లాడుకోవటానికి ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ ఎంతో టేక్ కేర్ తీసుకుంది అనమాట. మంచిగా అందరికీ కట్టి పిల్లలకి ప్లే గ్రౌండ్స్ అనే కానీ, లేకపోతే రెసిడెంట్స్ కార్నర్ అంటారనమాట. ఇందులో మనకి కూర్చోటమే కాకుండా ఏమైనా క్లాసెస్ కండక్ట్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉండేట్టుగా కట్టారనమాట. ఇదంతా ఒక రెసిడెన్షియల్ బ్లాక్. ఇవన్నీ కూడా ఒక 5-6 రెసిడెన్షియల్ హెచ్డిబి ఇళ్ళకి మధ్యలో ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా సాయంత్రం సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు పరిచయం అయ్యి ఒక గుడ్ నైబర్హుడ్ క్రియేట్ చేయాలి అన్నదే ఈ గవర్నమెంట్ యొక్క మెయిన్ కోర్ గోల్ అనమాట. వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఏదన్నా కింద కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కాయిన్స్ వేసుకొని అన్నీ తీసుకొని తింటూ మాట్లాడుకోవటానికి ఇది ఒక వసతి అనమాట. ఇట్లా చూసారా ఇదంతా కూడా సీట్లు ఉన్నాయి. అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న బ్లాక్స్ వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫ్రెండ్స్ కిందకు వచ్చి మాట్లాడుకోవటానికి. ఇక్కడ చల్లగా కూడా ఉంది, ఫ్యాన్లు కూడా ఉన్నాయి చూడండి మీరు పైన. దీన్ని రెసిడెన్స్ కార్నర్ అంటారు. ఒక 5-6 బ్లాకులకి మధ్యలో ఇక్కడ ఇస్తారనమాట. ఇక్కడే పిల్లలకి ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఎస్టీబీ బ్లాక్స్ దగ్గరలోనే ఇలా
ప్లే గ్రౌండ్స్ ఎక్సర్సైజ్ సంబంధించి ఉంటాయి. ఇక్కడ ఓపెన్ ప్లేస్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఫుట్బాల్ ఆడచ్చు, టేబుల్ టెన్నిస్, ఏదైనా పిల్లలు ఏదైనా సరే ఆడుకోవచ్చు, షటిల్, ఎనీథింగ్. ఇలా ఓపెన్ ప్లేసెస్ కూడా ఉంటాయి హెచ్డిబి బ్లాక్స్ దగ్గరలో. సీనియర్ సిటిజన్స్ సంబంధించి ఎక్సర్సైజెస్ కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి బోర్డు సీనియర్ సిటిజన్ కార్నర్ అనేసి ఉంది. ఫస్ట్ నేను ఎక్సర్సైజ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ కనిపిస్తున్నాయి కదా, ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అయినా ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇది ఎక్సర్సైజ్కి సంబంధించింది, ఎవరైనా చేయొచ్చు. యాక్చువల్లీ నా సీనియర్ సిటిజన్స్ అని కాదు, ఎవరైనా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇది ప్రతి హెచ్డిబి బ్లాక్స్ మధ్యలోనూ ఉంటాయి, అన్ని ఏరియాస్లోనూ ఉంటాయి. ఇప్పుడు మీకు సీనియర్ సిటిజన్ కార్నర్ చూపిస్తాను. ఈ సీనియర్ సిటిజన్స్ కార్నర్లో పెద్దవాళ్ళు కిందకు వచ్చి కొద్దిగా రిలాక్సేషన్ అవ్వటానికి, ఎక్సర్సైజ్ చేసుకోవటానికి, నలుగురు కూర్చొని మాట్లాడుకోవటానికి ఒకళ్ళకొకళ్ళు, ఇది ఇక్కడ అరేంజ్మెంట్ అండి. దీన్నే సీనియర్ సిటిజన్స్ కార్నర్ అంటారు. ఇక్కడ మీరు చూసారంటే సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగా చేశారు. చూడండి, ఏమన్నా ఇక్కడ కూర్చొని వండుకొని తిన్నా కూడాను ఇక్కడ క్లీన్ చేసుకోవటానికి వాష్ బేసిన్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. ఏమైనా స్టోర్ చేసుకోవటానికి కూడా కప్బోర్డ్ కూడా అరేంజ్ చేశారు అన్నమాట. ఇవన్నీ కూడా హెచ్డిబి బ్లాక్స్ కిందనే, గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు. ఇవన్నీ గవర్నమెంట్, ఎవరికి డబ్బులు కట్టక్కర్లేదు. ఇది కమ్యూనిటీ కౌన్సిల్ ఉంటుందండి, ఇక్కడ కమ్యూనిటీ సెంటర్ అంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి మన అప్రూవల్ తీసుకొని ఇక్కడ వచ్చి మీరు ఏదన్నా ఫెసిలిటీస్ వాడుకోవచ్చు అన్నమాట. మీరు ఆ టేబుల్స్ మీద చూసారంటే చెస్ బోర్డ్ వేశారు. ఇంకా వాళ్ళ చైనీస్ ది ఆడుకోవటానికి ఇంకేదో కూడా అట్లా మన అష్టాచమ్మ లాంటిది ఇంకొక ఇది ఉంది. సో అవన్నీ కూడా దీంట్లోనే ఇన్బిల్ట్ అన్నమాట. ఏది కూడా కనుక్కోలేదు, వాళ్ళు ఓన్లీ వాళ్ళని తెచ్చుకొని వాళ్ళు ఆడుకోవటమే అనమాట. కాలక్షేపానికి ఈజీగా ఉండేట్లుగా ఈ కింద సిటిజన్స్ కార్నర్స్ అన్ని కూడా తయారు చేసింది గవర్నమెంట్. సీనియర్స్ కి చాలా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు. బాగా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ ఎంతో టేక్ కేర్ చేస్తారు అన్నమాట. వాళ్ళు ఇలా టైం పాస్ చేయడానికి చూడండి ఇలా చేస్తారు. అందరూ వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, మనవరాళ్ళు అందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంట్లో బోర్ కొడుతుంది కాబట్టి వాళ్ళ కిందకి వచ్చి అందరితోటి కలిసిమెలిసి వాళ్ళకి టైం పాస్ అయ్యేట్టుగా అనమాట. కూర్చుంటే ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, ఫ్యాన్స్ వేసుకొని గాలిలో హాయిగా కూర్చోవచ్చు. సీసీ కెమెరా కూడా షెల్టర్డ్ కాబట్టి ఎండ లేదు ఇక్కడ, అంత చక్కగా ఉంటుంది. మూడోవరి వాళ్ళ వర్షం పడింది, చల్లగా కూడా ఉంది బయట. చూడండి ఇక్కడ సీటింగ్ ఇలాగా కూర్చోడానికి ఇస్తారు మంచిగా. మరి ఇక్కడ కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రతి ఏరియాలోనూ ఉంటుంది యాక్చువల్గా, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రతి ప్లే గ్రౌండ్ లో కూడా ఇలా ఉంటది అనమాట. ఇది పెద్దవాళ్ళకి కాళ్ళల్లో లేకపోతే ఒంట్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ చాలా తక్కువ ఉంటుంది కదా, అందుకని ఈ రాళ్ళు అనమాట, చిన్న చిన్న పెబుల్స్ ఇవన్నీను. సో దీని మీద మనం ఇలా నడుస్తూ ఉంటే కింద నొక్కుకొని బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది అనమాట పెద్దవాళ్ళకి. సో ఇది ఒక రిఫ్లెక్సాలజీ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఇక్కడ. దీన్ని పట్టుకొని మెల్లగా ఒక రౌండ్ నడుచుకుంటూ వచ్చేసరికి వాళ్ళకి కాళ్ళు నొప్పులు కానీ కాళ్ళల్లో ఉన్న ఇది కానీ పోతూ ఉంటుంది.
కానీ గుచ్చుకుంటాయండి చాలా, ఎందుకంటే అవి పాయింటెడ్గా కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి గుచ్చుకుంటాయి, కానీ వాళ్ళకి కొద్దిగా మందం చర్మం, బ్లడ్ సర్క్యులేషన్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. కాళ్ళకి రిలాక్సేషన్గా ఉంటుంది. చాలా గుచ్చుకుంటాయి, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఉంటుంది. ప్రతి ఏరియాలో కూడా దీన్ని ఇలా ఈ మెటల్ రాడ్ ని పట్టుకొని ఒక రౌండ్ వేసి రావచ్చు అనమాట. చాలా మంది చేస్తారు, చాలా బాగుంటుంది. ఇది మల్టీ స్టోరీ కార్ పార్క్. ఇట్లాగే 4 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. ఈ చుట్టూ ఉన్న ఒక 10 బ్లాకుల వాళ్ళు వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పార్క్ చేసుకోవటానికి ఇది ఒక వసతి అన్నమాట వీళ్ళకి. ఇక్కడ లేకపోతే రోడ్డు మీద పార్క్ చేసుకొని అబ్స్ట్రక్షన్స్ అవన్నీ కాకుండా వాళ్ళ వెహికల్స్ కూడా ఇక్కడ సేఫ్గా ఉండేట్లుగా ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళకి కట్టించిన ఇది ఒక ఎమ్యూనిటీ. బార్బెక్యూ పిట్స్ అండి. ఇక్కడ ఉండేవాళ్ళు ఏదైనా చిన్న బార్బెక్యూ పార్టీ కానీ గ్యాదరింగ్ కానీ ఏమైనా చేసుకోవాలంటే ఇది కమ్యూనిటీ సెంటర్ ద్వారా బుక్ చేసుకొని ఇక్కడ ఒక మినిమం $2 $5 కట్టేస్తే కనుక వాళ్ళు ఈ కిట్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసారంటే ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ తినటానికి, ఇక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి తినటానికి ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది అన్నమాట. సాటర్డే నైట్, ఫ్రైడే నైట్, సండే నైట్, లాంగ్ వీకెండ్స్లో చాలా మంది చిన్న చిన్న ఫ్యామిలీస్ అందరూ కూర్చుంటే అవుటింగ్ వచ్చిందంట ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. అవుట్ సైడ్ ఉంటాయి, కొన్ని చోట్ల ఇన్సైడ్ కూడా ఉంటుంది. కాండోమినియమ్స్ లో అయితే కనుక లోపల ఉంటుంది. ఇది పబ్లిక్ హౌసింగ్ కాబట్టి ఇలా విడిగా బయట ఉంటుంది అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా సింగపూర్ లో మన ఏ వర్షం వచ్చినప్పుడు, రెయిన్ వచ్చినప్పుడు ఇలా మనకి ఎక్కడ రోడ్ల మీద నీళ్లు ఉండకుండా ఇలాగా ఉంటదన్నమాట. అక్కడ ఒక వాటర్ కెనాల్, ఇదంతా కూడా ఈ నీళ్లు ఇందులో పడ్డవన్నీ కూడా ఆ కెనాల్ త్రూ వెళ్ళి రిజర్వాయర్ అని ఉంటాయి మనకి. ఇక్కడ చాలా రిజర్వాయర్స్ ఉంటాయి, అందులో వెళ్ళి అందులో సేవ్ అవుతాయి అన్నమాట. ఆ వాటర్ ని క్లీన్ చేసేసి మనకి ఇంట్లో యూజ్ చేసుకునేందుకు వాడుకుంటారు. ఎక్కడ కూడా రోడ్ మీదకి అసలు వర్షం పడ్డా కూడా 5 నిమిషాల్లో మొత్తం రోడ్ అంతా క్లియర్ అయిపోయి వాటర్ అంతా కూడా ఈ క్యానల్స్ లోకి వచ్చేస్తుంది. ఆ క్యానల్స్ నుంచి సేఫ్ గా రిజర్వాయర్ లోకి వెళ్ళిపోతుంది. కెనాల్ లోకి వెళ్ళడానికి ఎక్కడెక్కడ రోడ్డు సైడ్స్ లో చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తారు, డ్రైనేజెస్ పెట్టేస్తారు. ఇక్కడ చూపించడానికి లేదు, కానీ సైడ్ అక్కడ సిమెంట్ మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టేస్తారు. ఒక అడుగు అంతలో పెట్టేస్తారు అన్నమాట. అందులో నుంచి కెనాల్లోకి వెళ్ళిపోతాయి వాటర్. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, కెనాల్లోకి వాటర్ వెళ్తాయి, రోడ్డు మీద ఏ వాటర్ నిలవని చెప్పి. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు గ్యాప్స్గా ఉన్నది డ్రైనేజ్ మూత పెట్టారు. ఇందులోంచి వాటర్ అంతా వెళ్ళిపోయి కింద కెనాల్లోకి వెళ్ళిపోయి అక్కడ రిజర్వాయర్లోకి వెళ్తాయి అన్నమాట. అందుకనే వాకింగ్ పాత్ లో ఇలా పెట్టేస్తారు అన్ని చోట్ల వరుసగా. ఇక్కడ ఇలా లైన్ గా ఉంటుంది. యాక్చువల్ గా దగ్గర ప్లేసెస్ లోనే వీటిని ఇలాగా పెట్టేస్తారు అన్నమాట. ఇందులో నుంచి వాటర్ మొత్తం కెనాల్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా అసలు స్టోర్ అయి ఉండదు. అసలు రోడ్స్ మీద కిందది వాటర్ రాదన్నమాట.
ఇదే రోడ్డు ఇక్కడ. చూసారా 5 నిమిషాల కిందే పెద్ద వర్షం పడింది, కానీ రోడ్డు మీద ఒక్క చుక్క నీళ్లు లేవు. మొత్తం 2 సైడ్స్ ఇలా ఉంటుంది అన్నమాట. ఈ డ్రైనేజ్ సంబంధించి ఈ వాటర్ మొత్తం రెయిన్ వాటర్ వెళ్ళిపోవడానికి కెనాల్ అయితే ఇలా సెట్ చేస్తారు. ఇక్కడే మనం ఇప్పుడే చూసాం HDB బ్లాక్స్ చూసాం కదా, అక్కడనే పక్కనే HDB బ్లాక్స్ పక్కనే మన ఇక్కడ ఒక స్కూల్ ఉంది. మన ఇలా స్కూల్ సంబంధించి ఏదైనా మన HDB దగ్గర ఇలా స్కూల్ ఉండేలాగా చూసుకున్నారు అనుకోండి, మన ఇంటి దగ్గరలో ఏదైనా హ్యాపీగా మంచిగా ఇక్కడ దగ్గరలోనే స్కూల్కి వెళ్ళిపోవచ్చు పిల్లలు. ఈ HDB బ్లాక్స్ దగ్గరలోనే బస్ స్టాప్. ఇలా బస్సెస్ దగ్గరే ఉంటుంది, పక్కనే ఉంటుంది. చూడండి బస్ ఇప్పుడే పోతుంది. ఇంకా ఇక్కడ బస్ స్టాప్స్ ఇలా ఉంటాయి. మనం ఎక్కడ పోవాలన్నా బస్ స్టాప్ లో ఇలా బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. బస్ స్టాప్ HDB బ్లాక్స్ పక్కనే ఉన్న బస్ స్టాప్. దీని బస్సెస్ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇక్కడ మనం ఎక్కడ పోవాలనేది మన బోర్డులో ఇక్కడ బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో మనం ఎక్కడికి వెళ్ళాలనేది చూపిస్తారు అన్నమాట. ఏ బస్సు ఎటు పోతుంది ఏంటి అనేది మనకు క్లియర్గా బోర్డు ఇక్కడ బోర్డులో చూపిస్తారు. మనం ఈజీగా తెలుసుకుని ఆ బస్సు నెంబర్ ఎక్కడికి వెళ్తుంది ఏంటి తెలుసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేశారు. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇందులో ఈ బస్ ఏ టైంకి వస్తుంది అన్నది క్లియర్గా టైంతో పాటు ఇక్కడ చూపిస్తారు. కరెక్ట్గా మనం ఇచ్చిన టైంకు 300 బస్ 2 minutes అరైవింగ్ అని పెట్టారు కదా, ఎగ్జాక్ట్ 2 minutes కంపల్సరీ వస్తుంది అన్నమాట బస్. ఇది కొత్తగా పెట్టిన బోర్డు. ఏమేమి చూసుకుంటే బెటర్? మనం మామూలుగా వచ్చినప్పుడు సైట్స్లో చూస్తుంటారు, యాక్చువల్గా ప్రాపర్టీ గురు చూస్తారు, అందులో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా మన తెలుగు ఏజెంట్స్ కూడా చాలామంది ఉంటారు, వాళ్ళతో అప్రోచ్ అయితే క్లియర్గా రూల్స్ ప్రకారం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. రెంటల్ ఎలా తీసుకుంటే బెటర్, ఎక్కడెక్కడ ఏం దగ్గర ఉన్నాయో మనకి ఇంటి సరౌండింగ్స్లో. మనకు చిన్నపిల్లలు అయితే చాలా చూసుకోవాలి, స్కూల్స్. ఒకవేళ ఇండియా నుంచే మీరు హౌస్ సర్చ్ మొదలెట్టారనుకోండి, ప్రాపర్టీ గురు అనే ఒక అకౌంట్ ఉంది అనమాట. అందులోకి వెళ్ళి మీరు చూసుకుంటే ఇల్లు లిస్టింగ్స్ అన్నీ కూడా మీకు అందులో దొరికిపోతాయి. కాకపోతే మీరు దూరంగా ఉన్నారు కాబట్టి వ్యూయింగ్ చేయాలి అంటే మాత్రం నేను ఒకటే చెప్తున్నాను, మీరు అక్కడి నుంచి మాత్రం ఏ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదండి. ఏదైనా ఉంటే మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకొని ఇంటికి కూడా ఒకవేళ మీకు చిన్నపిల్లలు ఉన్నారంటే ఏమైనా కిండర్ గార్డెన్ కానీ ప్లే స్కూల్ అంటారు, అవన్నీ దగ్గరలో ఉన్నాయా, లేదా మీకు పిల్లలు ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారా అంటే 2వ తరగతి 3వ తరగతి అట్లా చదివే వాళ్ళకి ప్రైమరీ స్కూల్ అంటారు కదా, సో అవన్నీ దగ్గరలో ఉన్నాయా లేదా పెద్ద పిల్లలు అనుకోండి 6వ తరగతి తర్వాత వాళ్ళందరికీ సెకండరీ స్కూల్ అంటారు, అవన్నీ దగ్గరగా ఉన్నాయా లేదా, ఇవన్నీ మీరు చూసుకోండి. ఇంకో విషయం మెయిన్ ఏంటంటే ఎంఆర్టీ అంటే ట్రైన్స్ అన్నమాట. ట్రైన్ స్టేషన్స్కి దగ్గరగా ఉన్నాయా మీ ఇల్లు,
ఎందుకంటే ఇది మీకు ఆఫీస్కి వెళ్ళటానికి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా కమ్యూటింగ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. కొన్ని బస్ స్టాప్స్ లేదంటే ఎంఆర్టీ లేకపోతే బస్ స్టాప్స్ అన్నా మీకు ఇంటి దగ్గరలో ఉన్నాయా లేదా, అది కూడా మనకి 4-5 బస్సులో ఉంటే కనుక ఎక్కడైనా వెళ్ళటానికి మనకి ఉంటుందన్నమాట. అండ్ మోరోవర్ ప్రతి ఒక్క బస్సు మన ఇంటి కింద నుంచి ఎంఆర్టీ స్టేషన్కి కంపల్సరీ వెళ్తాయి, కాబట్టి దాంట్లో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఎంఆర్టీ దగ్గరలో ఉందా లేదా, లేకపోతే కనుక బస్ స్టాప్ దగ్గర ఉన్నాయా, ఎన్ని బస్ స్టాప్స్ మీకు ఎంఆర్టీకి, అది చూసుకోండి. తర్వాత స్కూల్స్ చూసుకోండి, చుట్టుపక్కల మీ పిల్లలకి ఎట్లాంటి స్కూల్స్ కావాలో, మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారంటే ఆ చుట్టూరా మీరు తీసుకోండి, లేదా లోకల్ స్కూల్స్ కూడా ప్రతి విసినిటీలో మీకు 2-3 రకాల స్కూల్స్ ఉంటాయి. సో అందులో అడ్మిషన్స్ ట్రై చేయడానికైతే మీకు 2 కిలోమీటర్ రేంజ్లో ఉండాలన్నమాట. మనం అదొక రూల్ ఉంది సింగపూర్లో స్కూల్స్లో అడ్మిషన్ దొరకాలని. సో మీరు అట్లాంటి లొకేషన్లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత మనకి మార్కెట్స్ అని ఉంటాయి, సూపర్ మార్కెట్స్ కానీ మినీ మార్ట్స్ కానీ అలాంటివి అన్నమాట. ఒక 4-5 బ్లాకులకి మధ్యలో ఒక మినీ మార్ట్ కానీ లేదా మార్కెట్స్ ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి, తర్వాత ఇంకా లాండ్రీస్ అని, బేకరీస్ అని, ఇట్లాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి మార్కెట్ దగ్గరలో ఉంటే కనుక మీకు దూరం ఇంకా ఎక్కడికి వెళ్ళి సరుకులు కానీ కూరలు కానీ తెచ్చుకోవడానికి మీకు ఏ ఇబ్బంది ఉండదు అన్నమాట. ఇవన్నీ మీరు చూసుకోండి. కానీ మీరు ప్రాపర్టీ గూగుల్లో చూసుకొని మీరు సెర్చ్ చేసేటప్పుడు ఇవన్నీ మీరు చూడటానికి మీకు వీలు పడదు. కాబట్టి మీ ఫ్యామిలీని ఫస్ట్ తీసుకురాకండి. ఫస్ట్ ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో వాళ్ళు మాత్రం ఫస్ట్ వచ్చి ఇల్లు చూసుకొని మీరు ఇల్లు సెటిల్ అయిన తర్వాత మీ ఫ్యామిలీని తెచ్చుకోండి, అది మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇంకొకటి, ఎవరికైనా పెట్స్ ఉన్నాయనుకోండి, పెట్స్లో ఇక్కడ నార్మల్గా ల్యాండ్లార్డ్స్ పెట్స్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వరండి, ఎందుకంటే ఇల్లు పాడు చేస్తారు. పెట్స్ అంటే ఏంటో ఉంటాయి కాబట్టి తెలియదు, చెప్పలేము, ఇల్లంతా స్మెల్ అవుతుంది అట్లా అని చెప్పి వాళ్ళకి కొద్దిగా రిజర్వేషన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని పెట్ ఫ్రెండ్లీ ఉన్న ల్యాండ్లార్డ్స్కే వాళ్ళకి ఇల్లు దొరుకుతాయి. నార్మల్గా అందరూ ఇవ్వడానికి ముందే మనం డిక్లేర్ చేసుకోవాలండి ల్యాండ్లార్డ్స్కి, మాకు పెట్ ఉంది మీరు మాకు ఇల్లు ఇస్తారా లేదా అని ముందే మనం కనుక్కోవాలన్నమాట. ఇవన్నీ ముందు కొద్దిగా డిక్లేర్ చేయాల్సిన పాయింట్స్ అనమాట వాళ్ళకి. ల్యాండ్లార్డ్స్ అందుకే ఇప్పుడు ల్యాండ్లార్డ్స్ కానీ మీరు ఏదైనా ఏజెంట్ని అప్రోచ్ చేసినా కూడా వాళ్ళు అడిగే మెయిన్ పాయింట్స్ అంటే ఎంతమంది ఉంటున్నారు, మీ బడ్జెట్ ఏంటి, మీ లొకేషన్ ఏంటి, తర్వాత మీరు ఎన్ని ఇయర్స్ లీజ్ తీసుకుందాం అనుకుంటున్నారు, తర్వాత మీ పిల్లలు ఎంత వయసులో ఉన్నవాళ్ళు, మీకు ఏమన్నా స్మోకింగ్ ఉన్నారు, డ్రింకింగ్ ఉందా, లేదా పెట్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అడిగే కామన్ క్వశ్చన్స్ అండి ఏజెంట్స్ కానీ ల్యాండ్లార్డ్స్ కానీ. అండ్ మీరు ఏ పాస్లో ఉంటున్నారు, ఎంప్లాయ్మెంట్ పాసా, డిపెండెంట్ పాసా, లేదా ఎస్ పాసా, ఇట్లాంటివి. మళ్ళీ ఇంకొకటి వర్క్ పర్మిట్ అని ఉంటుందండి, వాళ్ళు మాత్రం హెచ్డిబిలో వాళ్ళు రెంట్ తీసుకోవడానికి ఉండదు అనమాట. వాళ్ళకి డార్మిటరీస్ కానీ లేదా వాళ్ళ కాండోస్ ప్రైవేట్ ప్రాపర్టీలో వాళ్ళ రెంట్ ఉండొచ్చు, కానీ హెచ్డిబిలో వాళ్ళకి ఇవ్వరు అనమాట. ఇదొకటి మీరు చూసుకోవాలి. వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళందరూ కూడా పోయి కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే కనుక వాళ్ళ కంపెనీ వాళ్ళే డార్మిటరీస్లో వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. లేదంటే కొంతమంది కలిసి ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఏదైనా తీసుకొని అక్కడ రెంట్ షేర్ చేసుకొని ఉంటారు. హెచ్డిబీస్ ఉంది ఎంప్లాయ్మెంట్ పాస్ వాళ్ళకి, ఎస్ పాస్ వాళ్ళకి, డిపెండెంట్ పాస్ వాళ్ళకి ఉంటాయి. స్టూడెంట్ పాస్ వాళ్ళకి కూడా తీసుకోవచ్చు. పేయింగ్ గెస్ట్గా ఎవరంటే దాని చెప్పండి, పేయింగ్ గెస్ట్గా ఉండాలనుకునే వాళ్ళకి. పేయింగ్ గెస్ట్ అంటే అండి ఇక్కడ ప్రాపర్ పేయింగ్ గెస్ట్ అనేది ఉండదండి. మోస్ట్లీ ఏం చేస్తారంటే కుకింగ్ అలౌడ్ అంటారు, ఓకే, వాళ్ళు వండి పెట్టారు కాబట్టి మనకి కిచెన్ యూస్ చేసుకునే ఫెసిలిటీ ఇస్తారు. మోస్ట్లీ ఇక్కడ కుకింగ్ అలౌడ్ నాట్ అలౌడ్ అని బాగా స్పెసిఫై చేస్తారనమాట. కుకింగ్ అలౌడ్ అంటే మనం వండుకోవచ్చు కిచెన్లోకి వెళ్ళి, బట్ క్లీన్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. కుకింగ్ నాట్ అలౌడ్ అన్నది మాత్రం మీరు బయట, అంటే ఇల్లులో రూమ్ ఒక్కటే మీకు ఇస్తారు, మీరు బయట వెళ్ళి అన్నం తినేసి రావడం అవన్నీ అనమాట. ఇంకా ఓన్లీ మీ రూమ్లోనే ఉండాలి, ఏ హాల్ కానీ కిచెన్ కానీ ఏ ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవడానికి ఉండదు అనమాట. సో పేయింగ్ గెస్ట్ అన్న కాన్సెప్ట్ సింగపూర్లో లేదండి. అంటే ఇంకొకటి ఏంటంటే కోలివింగ్ అన్న ఒకటి ఉంటుందండి. కోలివింగ్లో ఏంటంటే ఫ్యామిలీ కాకపోయినా కూడా 2 స్టూడెంట్స్ కానీ వర్కింగ్ కొలీగ్స్ కానీ ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందరూ ఒక్కొక్క రూమ్ షేర్ చేసుకొని ఉండేది లేదా అట్లాగా, బట్ అవి వేరే కంపెనీలు ఆపరేట్ చేస్తాయి అన్నమాట. సో అట్లా ఉంటుంది. లేదంటే పేయింగ్ గెస్ట్ అన్న కాన్సెప్ట్స్ ఇంకొకటి లేదండి.
ఓకే నో కుకింగ్ అంతే. ఇంకా ఏమైనా ఉన్నాయంటారా జాగ్రత్తలు తీసుకోవాల్సినవి? అదే ఇంక నేనేం చెప్తానంటే సోషల్ మీడియాలో మీరు తీసుకొని మాత్రం ముందుకు వెళ్ళిపోయి డిపాజిట్ పే చేయడం కానీ ఇట్లాంటివన్నీ మాత్రం చేయొద్దండి. సోషల్ మీడియాలో చాలా స్కామ్స్ అవుతున్నాయి. మీకు ఏదైనా కావాలి అంటే ప్రాపర్టీ గురువు అకౌంట్లోకి వెళ్ళండి, వెళ్ళి మీరు అక్కడ ఉన్న ఏజెంట్లని మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే, అందులో కూడా కొద్దిగా ఉంటాయి స్కామ్స్, కానీ ఎక్కువ ఉండవు అనమాట. ఓకే, ఎక్కువ ఉండవు స్కామ్స్. కాబట్టి ప్రాపర్టీ కూడా కొద్దిగా నమ్మదగిన వెబ్సైట్ అని చెప్పచ్చు అనమాట. సో కానీ మీరు అక్కడ చూసుకున్నా కూడా ఒక్కసారి మీరు ఫిజికల్గా వచ్చి చూసుకొని చుట్టూ ఉన్న అమ్యూనిటీస్ ఏమున్నాయి మీకు అవన్నీ చూసుకున్న తర్వాతే మీరు ఓకే చేయండి. అక్కడ నుంచి మాత్రం ఎవరికి డబ్బులు పంపించద్దండి, ఏది కూడా కన్ఫర్మ్ చేయలేదండి. ఇదే నేను చెప్పే జాగ్రత్త. మీకు ఇక్కడ ఏదన్నా కూడా ఫస్ట్ ఎవరికైతే ఉద్యోగంలో ఒక్క ఫ్యామిలీ మెంబర్ అన్నా ఇక్కడికి వచ్చి మీరు చూసుకొని మీ వసతులన్నీ మీకు సరిపడా ఉన్నాయా లేదా ఒక్కటి చూసుకొని ఆ తర్వాత మీరు ఓకే చెప్పండి, ల్యాండ్ కన్ఫర్మ్ చేయండి. ఇది ఒక 3 మెంబర్స్కి ఒక బెడ్రూమ్ అయినా 2 బెడ్రూమ్ అయినా అనుకుంటాను. ఎలా తీసుకుంటాను? 3 or 4 మెంబర్స్ ఇప్పుడు ముందు అంటే 2 బెడ్రూమ్స్కి 4 ఆక్యుపెంట్స్ అని ముందు ఉండేదండి రూల్. 3 బెడ్రూమ్స్ 6 అని ఉండేది. ఇప్పుడు జనవరి 24వ తారీఖు నుంచి వాళ్ళు 2 బెడ్రూమ్కి ఏమో 6 మంది, 3 బెడ్రూమ్కి ఏమో 8 మంది, ఇట్లాగా కాస్త పెంచారు. అది కూడా రెంటల్ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇది ఒక స్టెప్ తీసుకొని ఆక్యుపెన్సీ రేట్ పెంచిందండి. సో అది కూడా మనకి ఒక మంచి పాయింటే. ఇది ఒకటి ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఒక 2 ఇయర్స్కి ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి ట్రై చేయడానికి ఇప్పుడే రిలీజ్ చేశారు అనమాట. సో రెంటల్ డిమాండ్కి సప్లైకి కరెక్ట్గా సరిపోయే విధంగా ఉండేట్టుగా ఈ స్టెప్ తీసుకున్నారు అనమాట. మామూలుగా నార్మల్గా సోఫాస్ ఏమేమి ఇస్తారు ఒకసారి చెప్తాను. ఓకే, మీకు ఫర్నిష్డ్ హౌస్ అంటేనండి మీకు కిచెన్లో ఫ్రిడ్జ్, తర్వాత వాషింగ్ మెషిన్ ఇవి ఇస్తారు. యుటెన్సిల్స్ అయితే పెద్దగా ఇవ్వరు, అవి మనమే తెచ్చుకోవాలి. బెడ్రూమ్స్లో బెడ్స్ ఇస్తారు, తర్వాత ఫ్యాన్లు ఇస్తారు. ఎయిర్ కాన్ అంటారా, కొన్ని రూమ్స్లో ఉంటే కొన్ని రూమ్స్లో ఉండవు. అందరూ ఇస్తారు అన్నది లేదు. కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే సింగపూర్ కొద్దిగా హాట్ కంట్రీ కాబట్టి మోస్ట్లీ అందరూ ఇవ్వడానికే ట్రై చేస్తారు ఏసీ. సో బెడ్రూమ్స్లో బెడ్స్ ఇస్తారు, క్వీన్ సైజ్ కానీ లేకపోతే సూపర్ సింగిల్ కానీ ఎలా ఉంటే మీకు ఎలా కావాలంటే అలా ఇస్తారు. తర్వాత డైనింగ్ టేబుల్, టీవీ కన్సోల్, సోఫా ఇట్లాంటివన్నీ అయితే ఫర్నిష్డ్ హౌస్ అంటారండి. ఇంకొకటి పార్షియల్ ఫర్నిష్డ్ అంటే ఓన్లీ వైట్ గూడ్స్ ఇస్తారండి. వైట్ గూడ్స్ అంటే ఓన్లీ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవి తప్పితే ఇంకేవి మనకి ప్రొవైడ్ చేయరు. మొత్తం మిగతావన్నీ మనమే ఫర్నిష్ చేసుకునేట్టుగా ఉంటుంది. సో 2 విధాలు అన్నమాట. సో రెంట్ కూడా వాళ్ళు ఫర్నిష్డ్ హౌస్ ఒక రేట్ ఉంటుంది, అన్ఫర్నిష్డ్ హౌస్ ఒక రేట్ ఉంటుంది. సో అన్ఫర్నిష్డ్ అంటే ఇప్పుడు ఒక 3000 అనుకుంటుంది, ఫర్నిష్డ్ హౌస్కి 3500 అట్లా ఛార్జ్ చేస్తారు అన్నమాట. సో ఫర్నిషింగ్స్ అన్నీ కూడా మనం తెచ్చుకునేవి, అందుకని వాళ్ళు తక్కువ రెంట్ ఛార్జ్ చేస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ మన ల్యాండ్ వాళ్ళని అడగకుండా ఒక మేకు కూడా కొట్టడానికి లేదండి. ఏదైనా కూడా పర్మిషన్ తీసుకోవాలి, దేనికైనా కూడా పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఉన్న లీజ్ పీరియడ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ల్యాండ్ లార్డ్ కానీ వాళ్ళ ఏజెంట్ కానీ వచ్చి వీళ్ళంతా ఇన్స్పెక్ట్ చేసుకుంటారు. చేసుకొని పర్లేదు అంతా బాగానే ఉంది అంటే మీరు కట్టిన డిపాజిట్ వాళ్ళు కరెక్ట్గా తిరిగి ఇచ్చేస్తారు అనమాట. అందులో ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే కనుక దానికి డబ్బులు డిడక్ట్ చేసుకొని ఇంకా డబ్బులు వాపస్ ఇచ్చేస్తారు. అన్ఫర్నిష్డ్ హౌస్కి డెఫినెట్గా తక్కువే ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా అన్ఫర్నిష్డ్ హౌస్ 3000 ఉంటే కనుక ఫర్నిష్డ్ హౌస్ 3500 అట్లా ఉంటుంది. కొద్దిగా ఒక 500 to 800 డిఫరెన్స్ ఉంటుంది ఫర్నిష్. ఎందుకంటే టెనెంట్ అన్నీ కూడా తెచ్చుకోవాలి కదా, అది ల్యాండ్లో అర్థం చేసుకుంటారు. సో తక్కువకే ఇస్తారు అనమాట. బట్ మీరు బయట నుంచి వస్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫర్నిష్డ్ హౌస్కే వెళ్ళండి. ఎందుకంటే మీ దగ్గర అన్ని ఐటమ్స్ రెడీగా ఉండవు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ప్రిఫర్ చేసేది ఫర్నిష్డ్ హౌస్కే ప్రిఫర్ చేయండి. అప్పుడు మీకు అన్నీ కూడా రాగానే లగేజ్ తీసుకొని ఇంట్లో వచ్చేట్టుగా చూసుకుంటే మీకు బాగుంటుంది అనమాట. తర్వాత మీరు కొద్ది రోజులు ఒక 2-3 ఏళ్ళు ఉండిన తర్వాత
మీకు ఏదైనా నచ్చలేదు, డిజైన్ ఇది బాగాలేదు, నెక్స్ట్ టైం అదే మళ్ళీ తీసుకుంటాను అని అన్నప్పుడు అలా అనుకున్నప్పుడు కావాలంటే మీరు అన్ఫర్నిష్డ్ హౌస్కి వెళ్ళచ్చు. కానీ మీరు ఇండియా నుంచి ఫస్ట్ వస్తున్నప్పుడు ఐ వుడ్ సే ఎప్పుడు ఫర్నిష్డ్ హౌస్కే వెళ్ళండి, అదే ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు అన్ని విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ తరఫున. థ్యాంక్ యూ అరుణ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.